హలో అందరికీ, మా హన్ష్కి రేపు స్కూల్లో సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. దానికోసం నేను సీజన్స్ థీమ్ని ప్రిపేర్ చేస్తున్నా. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. ఇవన్నీ ఒక రోజు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ చెట్టును కూడా నేను బైండింగ్ వేర్తో ప్రిపేర్ చేసిన అనమాట. ఇంకా వీటన్నిటిని గ్లూ గమ్తోనైతే అంటిస్తున్నాను. వర్షాకాలం అంటేనే మనకి వాటర్ ఉంటాయి కదా, సో దానికోసం అయితే నేను చిన్న చెరువులాగా అయితే తయారు చేశాను. దానికి మామూలుగా ఇసుకలో దొరికే రాళ్ళని తీసుకొచ్చి దాని చుట్టూ అయితే గ్లూ గమ్తోనైతే పెట్టిన. ఇంకా లాస్ట్ టైం కూడా ఒక ప్రాజెక్ట్ చేసింది, అది వచ్చేసి ఫామ్ ఎనిమల్స్ అనమాట. దాని పిక్ పైన యాడ్ చేస్తా చూడండి, అప్పుడు కూడా బాగా చేసినాము. ఇంకా వాటర్లా ఉండాలనేసి గ్లూ గమ్ జల్లి మొత్తం పైన వాటర్లాగా వేసిన. ఇంకా పేపర్తో చిన్న డక్ని కట్ చేసి అందులో అయితే పెట్టిన. మొత్తానికైతే వర్షాకాల సీజన్ అనమాట. ఎలా ఉంది? నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్. ఇది మొత్తం పెయింటింగ్ కూడా ముందే చేసి పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు బీచ్ కోసం గమ్ని మొత్తం వేసి చేతితో స్ప్రెడ్ చేసి దీనిపైన ఇసుక ఉంటుంది కదా, ఇసుకని మొత్తం బీచ్లా వేసిన అనమాట. బీచ్లో ఇసుకతో పాటు రాళ్ళు గవ్వలు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చి నేను అంటించిన గమ్తోనే. ఇంకా ఐస్ క్రీమ్ పుల్లలతో ఒక చైర్ ఇంకా గొడుగుని చేసి పెట్టిన అనమాట. మొత్తానికి అయితే సమ్మర్ థీమ్ ఇది. వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది, మిగతాది పార్ట్ 2లో పెడతా చూడండి. ముందు వీడియోలో వర్షాకాలం ఎండాకాలం థీమ్ చూశారు కదా, ఇప్పుడు వచ్చేసి చలికాలం అనమాట, వింటర్ సీజన్. ఈ స్నోని మొత్తం నేను కాటన్కి గమ్ పెట్టి మొత్తం అంటించి పెట్టిన. ఈ గ్లోన్ వచ్చేసి నేను కొబ్బరి చిప్పకి వైట్ కలర్ పెయింట్ వేసి తయారు చేసి పెట్టిన అనమాట. స్నో ఎక్కువ కనిపించాలనేసి నేను కాటన్ ఇంకా పైన లేయర్ లాగా కూడా పెట్టిన అనమాట. మనకి కాటన్ ఎక్కువ పెడితేనే స్నో ఎక్కువ కనిపించినట్టు ఉంటుంది, ఎక్కువ స్నోలా ఉంటుంది అనమాట. సో అట్లా అనేసి అయితే నేను ఇంకా పెట్టిన. ఇంకా ఈ చిన్న బొమ్మని నేను క్లేతో తయారు చేసి పెట్టిన. ఇంకా క్రిస్మస్ ట్రీ కోసం అయితే గ్రీన్ షీట్స్ యూజ్ చేసి కట్ చేసి పెట్టిన అనమాట.